అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరుడు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఈ రిజల్యూషన్లో కొంచెం యాంబిగ్యూటీ కనిపిస్తున్నది. రెజల్యూషన్లో యాంబిగ్యూటీ ఉన్నది. మీరు ఒకసారి చదవండి. దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు? బలహీన వర్గాల సర్వే అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా. అదొకటి చేయండి. ఒకవేళ ఇది సమగ్ర కుటుంబ సర్వేనే అయితే 2015లో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా? ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి. అధ్యక్ష, సరే, గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్నీ చెప్తాం. మీరు కన్ఫ్యూజ్ కాకండి. తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర. మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని, బస్తుల రమ్మని, ఎక్కడికైనా బొడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం 10 ఏళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలహీన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా, అదేం పర్వాలేదు జవాబు చెప్తా. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి, దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటికి అని అది చేయండి. ఇలా సర్వేకి సంబంధించి మీరేం సజెషన్ చేసుకున్నారో ఇక మీరు 10 ఏళ్ళ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం ఇప్పుడే అన్ని చెప్పుకుంటామని నడవదు. అదే వినండి సార్. శ్రీహరి గారు నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్. అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము కూడా మాట్లాడతాం సార్. ఇది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎన్లైటన్ చేస్తారనే ఉద్దేశంతో అడిగాను తప్ప మిమ్మల్ని విమర్శించాలనే ఆలోచన అది కాదు. అది ఎన్లైటన్ చేయకుండా మీరు రాజకీయ ఉపన్యాసం చెప్తే ఎట్లాంటిది? అరే జవాబేంది? చిన్న ఇష్యూ ఇది. అధ్యక్ష, సూచనలకు ప్రాధాన్యత. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి శ్రీబాబు మాట్లాడు. నేనేమండి అధ్యక్ష, నేను మేనిఫెస్టో అవుతున్నా అధ్యక్ష. ఈ కులాల గణనంలో ఈ సర్వే వలన మా రిపోర్ట్ మాకు సంబంధించిన మా కేటాయింపులు జరిగితే ఇవి కూడా అందులో వస్తాయి కాబట్టి మీరు ఈ బడ్జెట్ మీరు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఇవన్నీ పెట్టవలసిన బాధ్యత ఉంటుంది అని మీరు డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మేమేమో మీ సర్వే ప్రకారంగా మాకు 40% మీరు ఇస్తున్నారు. ఇచ్చిన బడ్జెట్ ప్రయోజనం ఎంచుకోవాలిగా మీరు. రేపు రాబోయే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, మీరు ఫుడ్ బడ్జెట్లో ఇవన్నీ డబ్బులు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నేను అదే ఫైనాన్స్ మినిస్టర్తో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారు, మా బాధ్యత ఒప్పుకో ఉండాలి అధ్యక్ష. మీరే కన్నారు పునః ప్రకారం మీరే అన్నారు కదా, బడ్జెట్లో సెషన్లో కులగణనపై బిల్లు పెడతా అన్నారు. తీర్మానం అనలే మీరు, ఎప్పుడు బిల్లు అన్నారు, చట్టం చేస్తా అన్నారు, మీరు క్లారిటీ ఇవ్వలే కదా. అధ్యక్ష, ఈరోజు మనం ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి రెజల్యూషన్ బహుశా నేను అనుకుంటున్నాను భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రెజల్యూషన్. ఇది ఎంత గొప్ప రెజల్యూషన్ అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ జనాభాలో ఉన్నటువంటి దామాషా ప్రకారం సంపద కానీ రాజకీయ అధికారం కానీ మిగతా అన్నీ కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది. అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి. దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా
వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్నగర్లో సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని కుల జనగణన ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఉండండి శ్రీహరి గారు లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టోటో. మీకు ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. జరగాలని ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనామిక్. చదవండి సార్, మీరు చదివారు, నేను కాదంటలేదు, నన్ను కూడా చదవనండి, వినిపిస్తాను, మీరు వినండి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే కుల గణన ఆఫ్ ఎంటైర్ Telangana state as per the decision of Council of Ministers of 4th February 2024 so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు, ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మీరు పెడతారా లేదా, బీసీ సప్లాన్ లేకపోతే సంపద పంచుతారా, రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది, ఆ సంఖ్య కూడా తేలుతుంది అధ్యక్ష. ఇప్పుడే కమలాకర్ గారు చెప్తూ బీహార్లో చేసిన సర్వేకి లేకపోతే కర్ణాటకలో చేసినటువంటి సర్వేకి లేకపోతే గతంలో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి పోతే సుప్రీంకోర్టులో 50% దాటకూడదు అని ఒక ఆలోచన ఉంది, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు. వీటన్నిటికీ సర్వరోగ నివారణగా ఉండే విధంగానే ఈ సర్వే జరగబోతూ ఉంది. పూర్తి సర్వరోగ నివారణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% దాటుద్దని చెప్తూనే ఒకవేళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య 50% దాటో లేకపోతే ఇంకా ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మీరు సర్వే చేసి దాన్ని మీరు సమర్పించండి అన్నారు. ఆ సమర్పించడానికి కావాల్సిన సర్వే ఇంతవరకు మీరు చేయలే. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ జరగాల్సి ఉండే చేయలేదన్నారు. మేము వద్దన్నామా? వద్దలేదుగా, 10 సంవత్సరాలు చేయమనే చెప్పాం, కానీ మీరు చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా మారబోతూ ఉంది. అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈరోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు. సాధ్యమైనంతవరకు అటువంటి మార్పు కోరుకునేటువంటి సభ్యులంతా కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మాకేం కన్ఫ్యూజన్ లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం.
కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే, కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే. మాకు చాలా క్లారిటీ ఉంది. మేమేం చేయాలనుకుంటున్నాం, ఏ రకంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఈ రాష్ట్ర సంపదని ఏ రకంగా పంచడం కోసం కావాల్సిన సమాచారం కోసం మేము చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కమలాకర్ గారు ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 8 మెంబర్స్ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి. 8 ఉన్నారు. అధ్యక్ష వీఆర్ వెల్కమ్, మన బట్టి గారు, వీఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్. వీఆర్ నథింగ్ అగెన్స్ట్ దిస్ రెజల్యూషన్. కాకపోతే మీరు మాట్లాడుతూ 3 పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు, సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. మేము చాలా క్లియర్గా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. కమలాకర్ గారు కాదు, మీరు కమలాకర్ గారు ఒక్కడే సార్ సభలో ఉన్నారు, అందుకని నేను అంటున్నా. అధ్యక్ష, రాంగ్ మెసేజ్ పోవద్దు. మేము మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము. మేమేం డిఫర్ కావడం లేదు. డిఫర్ అయినప్పుడు మీరు మా మీద దాడి చేయండి. మేము డిఫర్ కావడం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే 4 పదాలు వాడిండు. దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా. ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి. మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి. మీరు మళ్ళీ అందులో జనగణన అని, లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి. ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము, కులగణన చేస్తాము, సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు, మనకు లేదు, మన రాష్ట్రానికి లేదు. జనగణన మనం చేయడానికి అధికారం లేదు. అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది. కాబట్టి ఈ 2 డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక్క పదానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. కులగణన చేస్తామని చెప్పండి, ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్. డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి. ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో. నేను ఇప్పుడు శ్రీహరి గారు, కమలాకర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి. మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. అరే చాలా క్లియర్గా ఉంది సార్, రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్. కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్లో కులగణన క్లియర్ ఉంది కదా సార్. కాదని ఎవరన్నారు? మీరు కాదనంటే నేను లేదు చెప్పాను, చదివి వినిపించాను. మీరు పదే ఎట్లా సార్? కమలాకర్ గారు, శ్రీహరి గారు, గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ కన్ఫ్యూజింగ్ ది హౌస్. శ్రీహరి గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కమలాకర్ సార్, మీరు చెప్పింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. మీరన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటున్నారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి క్లారిటీ. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50%, 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్
సార్ వెనక శ్రీహరి గారు కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్. కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి. కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు. సార్ అధ్యక్ష సార్, నేను మరొకసారి కూడా సభకు సంబంధిత ప్రతిపాదన తీర్మానం చేసిన మంత్రికి చెప్తాను. మీ అనుమానాలు మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా చెప్పండి, మేము రాసుకుంటాను. ప్రభుత్వం తరఫుతోటి ప్రభుత్వం రిప్లై ఇచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దీని తదుపరి కూడా ఇది ఒక తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వేకినట్టు కోడి మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళ గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతూ తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థించినప్పుడు సూచనలు చేయండి, అంతేగాని అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా. దానికి సంబంధించి ఊకే కన్ఫ్యూజన్ తాపకొక నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం, రాసుకుంటున్నాం, తప్పకుండా జవాబులు చెప్తాం. లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు సలహా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఊరికే ప్రతిదానికి అట్లా. ఒక నిమిషం సీఎం గారు.